ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆరా మస్తాన్ సర్వే చెబుతోంది. వైసీపీకి 94 నుండి 104 స్థానాలు రావచ్చని ఆ సంస్థ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 71 నుండి 81 సీట్లతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావచ్చని పేర్కొంది. అయితే జగన్ కేబినెట్లోని 90% మంది మంత్రులు ఓడిపోతారని తెలిపింది. అదే సమయంలో టీడీపీ నుంచి చంద్రబాబు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ గెలుస్తారని చెప్పింది. ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పిఠాపురం పీఠం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేనని తేల్చి చెప్పింది. ప్రత్యర్థి వైసీపీకి చెందిన వంగా గీతపై భారీ మెజార్టీతో ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెడతారని తెలిపింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఆరా మస్తాన్ యొక్క సర్వే సంచలనం కలిగించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటిదాకా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఎక్కడ అడుగు పెట్టినా గానీ ఒక ప్రపంచం లాగా వచ్చే జనాలు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీకి పంపించే ప్రయత్నం చేయలేదని తనకు బాధగా ఉందని పలు సందర్భాలలో పదే బాధపడుతున్న పవన్ కళ్యాణ్ కి ఆరా మస్తాన్ యొక్క ఆ ఎగ్జిట్ పోల్ సర్వే కొంత ఊరట కలిగించింది అని చెప్పుకోవచ్చు. సంచలన విషయాలు బయట పెట్టారు. ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఇప్పటికి కూడా గంట 2 రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతుండగా ఇప్పటికి కూడా ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపోవటంపై ఇప్పుడు కూడా పందాలు జరుగుతున్నాయి అని అంటే ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం అసెంబ్లీ టికెట్ ఎంత సంచలనమో అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి ఆరా మస్తాన్ కూడా ఆ సంచలనం అంటే కొంతమంది ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గెలిచిన స్వల్ప ఆధిక్యంతో గెలుస్తారని చెప్తా ఉన్నారు. కానీ అవన్నీ పటాపంచలు అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని, అది కూడా ఏదైతే వైసీపీ అభ్యర్థి వంగా గీత ఉన్నారో ఆమె మీద భారీ మెజార్టీతో గెలవబోతున్నారనే సంచలన విషయం బయట పెట్టారు. వంగా గీత కూడా పవన్ కళ్యాణ్ ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై గెలవటానికి చాలా చెమటోడ్చారని చెప్పొచ్చు. వైసీపీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా వంగా గీతాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించడానికి ప్రతిష్టాత్మకంగా దిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వైసీపీ కాపు నేత అయిన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూడా వైసీపీకి ఆ దేవుడు లాగా చెప్పుకోవచ్చు, గాడ్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు. ఆయన కూడా పెద్ద ఎత్తున పిఠాపురంలో వంగా గీత తరఫున ప్రచారం జరిపారు. ప్రచారం జరపడమే కాకుండా ప్రతి ఏరియా కూడా ఒక మంత్రులు కూడా అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టి వంగా గీత తరఫున ప్రచారం చేసిన పరిస్థితి అయితే తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అది కూడా భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారనడంతో ఒకసారిగా రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ఇంకొక టీడీపీ కూటమికి మాత్రం ఎన్డీఏ కూటమికి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వైసీపీ అసెంబ్లీలోకి మరొకసారి అడుగు పెట్టబోతుందని, టీడీపీ ప్రతిపక్షానికే మరొకసారి పరిమితం అవుతుందని చెప్పారు. ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఆ సైకిల్ కి ఎన్డీఏ కూటమికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కొంత బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న మొన్నటి దాకా కూడా ప్రతి చోట ఎక్కడ చూసినా గానీ ఆ సైకిల్ దే సావా అని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చలు జరిగినాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా డిజిటల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ నేడు ఒక్కసారిగా ఆరా మస్తాన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒకసారిగా వాటన్నింటినీ అంచనాలు మొత్తం తారుమారు చేశాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే వైసీపీ పార్టీ 94 నుంచి 104 స్థానాలు సాధించబోతుందని, మరొకసారి ఏదైతే ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూడా ప్రతిపక్షానికే పరిమితమయ్యి వాటిలో 71 నుంచి 81 స్థానాలు రావచ్చని చెప్పేసి చెప్పడం సంచలనం కలిగించింది. అయితే మరొకసారి ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ పార్టీ గాని, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గాని, బీజేపీ గాని ప్రతిపక్షానికే పరిమితం కావచ్చని పేర్కొంది. అయితే జగన్ కేబినెట్ లో మంత్రులలో ఆల్మోస్ట్ అందరూ ఓడిపోతారని చెప్పడం కూడా రాష్ట్రంలో సంచలనం కలిగించింది. మంత్రుల పనితీరు గాని, మంత్రుల ఆ యొక్క వ్యవస్థలు గాని నిర్వీర్యంగా ఉండే విధంగా ఉంది. కాబట్టి 90% మడుగు మంత్రులు కేబినెట్ లో పనిచేసిన మంత్రులందరూ అవుట్ అని చెబుతున్నారు. దీనికి సంబంధించి కూడా నిన్న ఒకసారిగా ఆరా మస్తాన్ ఏదైతే జగన్ కేబినెట్ కి సంబంధించి పనిచేసిన వాళ్ళలో 90% మంది మంత్రులు భారీగా ఓడిపోబోతున్నారని చూస్తున్నారు. వారంలో ముందుగా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా అంబటి రాంబాబు ఉండటం అనేది గమనార్హంగా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఇంకొక అంశం చూసుకుంటే టీడీపీ నుంచి చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేశారు. అలాగే నారా లోకేష్
ఆ మంగళగిరి నుంచి పోటీ చేశారు, బాలకృష్ణ ఆ పోటీ చేశారు. వీళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. వీళ్ళందరూ అయితే ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. అలాగే ఏదైతే మంగళగిరిలో టీడీపీ అధినేత తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గాని, టీడీపీలో చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి గాని నారా లోకేష్ మీద కూడా కొంత జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు పందాలు కూడా కట్టారు. ఏదైతే నారా లోకేష్ మరొకసారి ఓటమి చవి చూడబోతున్నారని చెప్పేసి ప్రత్యక్ష చర్చలు జరిగి వాటిని కూడా పటాపంచలు చేశారు ఆరా మస్తాన్ సార్. ఆరాలో నారా లోకేష్ కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పడం కూడా పెద్ద చర్చనీయాంశమైంది, సంచలనంగా మారింది. అయితే ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ పీఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని, అది కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారని. వంగ గీత భారీ మెజార్టీతో ఓడిపోతూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో పెట్టబోతున్నారని మాత్రం ఆంధ్రప్రదేశ్ లో సంచలనమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఇప్పటిదాకా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని ఎన్డీఏ కూటమికి సంబంధించి ముఖ్య నేతలు ఎవరైతే బీజేపీ వారిని తక్కువ కలుస్తా ఉన్నారు, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని, నారా లోకేష్ గాని వీళ్ళ ముగ్గురిని మాత్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి అందుబాటులో ఉన్న అధికారులు వీళ్ళందరినీ కూడా వెళ్లి కలుస్తా ఉన్నారు. తాము ఎన్నికల్లో పార్టీకి సంబంధించి పెద్దగా సపోర్ట్ చేశామని, తమ యొక్క అధికారాలకి మించి స్థాయిలో పనిచేసి టీడీపీ ప్రభుత్వం రావడానికి మేము చాలా కృషి చేశామని, అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని, తమకు ప్రాధాన్యతమైన పోస్టింగ్లు ఇవ్వాలంటూ అధికారులు అందరూ కూడా గత వారం రోజుల నుంచి ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయిన 3 రోజులు పల్నాడు మీద పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉంటే దాని తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని కొంత ఉద్రిక్తత వాతావరణం తగ్గించిన నేపథ్యంలో ఆ తర్వాత నుంచి నిన్నటి దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ముగ్గురు కూడా కలుసుకొని తమకు యొక్క ఉన్నతమైన ప్రాధాన్యత ఇవ్వాలని, తమను గుర్తు పెట్టుకోవాలని అందరూ కలుస్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా భంగపాటు అనే చెప్పుకోవచ్చు. భంగపాటు కాదు, వీళ్ళందరూ కూడా కొంత ఉత్కంఠ వాతావరణం, ఏ పార్టీ ఫలితాల్లో కూడా ఏ పార్టీ వచ్చింది అనేది కూడా వీళ్ళకి నిద్రపోలేని పరిస్థితి. ఎందుకంటే దీని మీద ప్రధానంగా చూసుకుంటే వైశాలి గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కేబినెట్ లో పనిచేసిన ముఖ్యులు గాని, వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్యులు గాని వీళ్ళందరూ కూడా మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి బహిరంగంగా అధికారులని హెచ్చరించిన పరిస్థితి. అధికారులు గుర్తుంచుకోండి, ముందుంది ముసల పండుగ అంటూ పెద్ద ఎత్తున ఏదైతే మా కేబినెట్ లో పనిచేసిన మంత్రులు గాని, వైఎస్ఆర్సీపీలో ముఖ్య నేతలు గాని వీళ్ళందరూ కూడా అధికారులని బహిరంగంగా హెచ్చరించారు. ముందుంది ముసల పండుగ, అధికారులు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అని చెప్పారు. అంత స్థాయిలో వైసీపీని ఎన్నికల సందర్భంలో గాని, ఎన్నికలు అయిపోయిన తర్వాత గానీ అధికారులు అంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉందని బహిరంగంగా అందరూ చర్చించుకున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి వైసీపీ పార్టీని ఎక్కడైతే ప్రధానంగా అధికారులందరూ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉందో వాళ్ళందరినీ కూడా పాయింట్అవుట్ చేసి గుర్తు పెట్టుకునే పరిస్థితి ఉంటదేమోనని అధికారులు మాత్రం నిన్నటి నుంచి టెన్షన్ వాతావరణంలో ఉండటంలో ఎటువంటి సందేహం లేదు వైశాలి. అయితే అసలు ఆరా మస్తాన్ సర్వే ఎంతవరకు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇంతకు ముందు చూసుకుంటే ఆరా మస్తాన్ సర్వే ఎగ్జిట్ పోల్స్ ఏ మేరకు ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి? గతంలో ఇప్పటికే ఆరా మస్తాన్ గతంలో 3 ఎన్నికలకు సంబంధించి 2009, 2014, 2019 3 ఎన్నికలకు సంబంధించి సర్వేలు ఇచ్చారు. ఆంధ్ర తెలంగాణ, ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ మీద సర్వే ఇచ్చారు. ఆ ఉమ్మడి ఆంధ్ర నుంచి ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత సర్వేలు ఇచ్చారు. అయితే పూర్తి స్థాయిలో ఆరా మస్తాన్ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పెట్టిన కాడి నుంచి ఇంతవరకు కూడా బై ఎలక్షన్స్ తో సహా కూడా ఎక్కడ కూడా ఆరా మస్తాన్ యొక్క ఫలితాలు ఇంత మటుకు ఓటమి చవిచూడటం, అంటే ఆయన చెప్పింది ఎప్పుడు కూడా వాస్తవ పరిస్థితి అతి దగ్గరగా ఉండటం ఒకటి. రెండోది ఆయన చెప్పిందే జరగటం కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆరా మస్తాన్ సర్వే అనేది ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే గత 3 ఎలక్షన్స్ కానీ 2009, 14, 19 3 ఎలక్షన్స్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎలక్షన్స్ కానీ, తర్వాత బై ఎలక్షన్స్ లో కానీ, అలాగే ముఖ్యంగా కేంద్రంలో ఏదైతే
వాజ్పేయి ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఆ జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ ఓడిపోతుందని కూడా స్టార్టింగ్ లో సర్వే ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆ 2 టర్మ్స్ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నప్పుడు కూడా కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ఇచ్చారు. మరలా కూడా బీజేపీ ప్రభుత్వమే రాబోతుందని ఇచ్చారు. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ఇచ్చారు. గతంలో ఆ కేంద్రంలో ఇచ్చిన సర్వేలు గానీ, రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణలో గానీ ఇచ్చిన సర్వేలన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉండటం వల్ల ఒక్కసారిగా ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఆరాం మస్తాన్ సర్వే సంచలనంగా లేదని చెప్పుకోవచ్చు. మాక్సిమం అతి దగ్గరలో ఆయన చెప్పిన ఫలితాలన్నీ ఇప్పటిదాకా వచ్చినాయి. రాబోయే రోజులు కూడా వస్తాయని అందరూ ఆశతో ఉన్నారు. వైశాలి, అయితే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే భారీ మెజారిటీ ఖాయమంటున్నారు. మరి అసలు పవన్ గెలుపుకి ప్రధానంగా ఏ అంశాలు దోహదపడ్డాయి? పవన్ కళ్యాణ్ కి సంబంధించి వైశాలి ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ వర్క్ కంటున్నా పవన్ కళ్యాణ్ మీద సానుభూతితో ఓట్లేస్తారని చెప్పుకోవచ్చు. గత 10 సంవత్సరాలుగా కూడా అప్పుడు కూడా ఎన్డీఏ కూటమి బరిలోకి దిగింది. ఎన్డీఏ కూటమి బరిలోకి దిగినప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు పోటీ చేశారు. పోటీ చేసిన క్రమంలోనే మొదటిసారిగా తాను పోటీ చేసే క్రమంలో సీట్లు తగ్గుతాయని ఓటు బ్యాంకింగ్ ఏదైతే టీడీపీకి సపోర్ట్ గా రావాల్సినవి తప్పిపోతాయన్న ఉద్దేశంతో ఆయన తాను పోటీ పదవి నుంచి విరమించుకొని ఓన్లీ టీడీపీకే సపోర్ట్ చేస్తున్నట్టు, టీడీపీ బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు తెలిపారు. అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక్కసారిగా బాధపడిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. తర్వాత ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ ఆ 2 స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 స్థానాలలో భారీ ఆధిక్యంతో ఓడిపోవడంతో కూడా కొంత మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కి మొదటే కొంతమంది సూచించారు, ఏదైతే చంద్రబాబు నాయుడు కుప్పంలో గాని, అలాగే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గాని, కన్నా లక్ష్మీనారాయణ 5 టర్మ్స్ గెలిచిన పెద్దగురుపాడు నియోజకవర్గం కానీ ఇవన్నీ కూడా ఆ పల్లెటూరు వాతావరణానికి సంబంధించిన ఆ నియోజకవర్గాలు కావటం, అక్కడ ప్రజలు ఒకసారి అభిమానిస్తే మరలా మర్చిపోకుండా సపోర్ట్ చేస్తారని అంటూ ఆ క్రమంలోనే గతంలోనే పిఠాపురం సూచించిన కాదు తాను ఉన్నతమైన ఆదర్శాలు అంటే ఎక్కువ పట్టణ వాతావరణం ఉన్న ఏరియాలను ఎంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన 2 ఏరియాలను ఎంచుకున్నా సరే ఆ 2 ఏరియాలో కూడా భారీ మెజార్టీతో ఓడిపోయాడు. అప్పుడు పిఠాపురం స్థానాన్ని ఎన్నికలకు ఎంచుకున్నారు. ఎన్నికలకు సంబంధించి పిఠాపురం స్థానంలో ఆ చెమటోడ్చి కష్టపడ్డారనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కూడా అండగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి ప్రచారం చేశారు. ఒక చిరంజీవి మాత్రం పటాపురంలో అడుగు పెట్టకపోయినప్పటికీ మాత్రం ఆయన చేసిన వీడియో గాని ట్వీట్ గాని సంచలనంగా మారింది. అప్పటిదాకా మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా అన్న అభిమానులందరూ కూడా కొంతమేర తెరదించుతూ చిరంజీవి చేసిన కామెంట్ మాత్రం, చిరంజీవి చేసిన ట్వీట్ మాత్రం, చిరంజీవి చేసిన వీడియో మాత్రం పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా కొంతమేర గట్టెక్కించడంలో అయితే నో డౌట్ అనమాట. అయితే ప్రస్తుతానికి మాత్రం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో పెట్టడం, పంపించటం రాష్ట్రానికి కూడా అవసరం ఉంది అన్న కోణంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీకి పంపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రధానంగా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గురించి జరిగిన చర్చల్లో ప్రధానమైన చర్చ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నియోజకవర్గంలో ఉంటే అభివృద్ధి చెందిద్ది అన్న పదం ప్రథమంగా అయితే, రెండోది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే చంద్రబాబుతో సహా ఆ సొంత పార్టీ అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నా కానీ కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి అయినా సరే తప్పుల్ని ఏలెత్తి చూపుతాడు అన్న కోణంలో పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీలోకి పంపిస్తే మన నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన వ్యక్తి ప్రతి ఒక్క సమస్యని ఏలెత్తి చూపుతాడు, రాష్ట్రం అభివృద్ధి చెందింది అన్న కోణంలోనే ప్రజలు ఎక్కువ అక్కడ ఆశించినట్లు, ప్రజలు ఎక్కువ అనుకున్నట్టు తెలుస్తా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.